మిత్రులారా, మనం ఇప్పుడు ఎన్పికే తయారు చేస్తాం. డాక్టర్ కిషన్ చంద్ర వారి ఎన్పికే డీకేసి. దీనికి కావాల్సింది ఓడబ్ల్యూడిసి పౌడరు. ఇది కొంటే ఈ ప్యాకెట్ ఫ్రీ. మనం ఈ ప్యాకెట్ ఆల్రెడీ తయారు చేసినాం. ఈ 200 లీటర్లు తయారు చేసినాం, అలాగే ఈ 1000 లీటర్ల ట్యాంక్ తయారు చేసినాం. ఇప్పుడు ఈ ఎన్పికే తయారు చేస్తున్నాం. ఈ ఎన్పికే తయారు చేయడానికి కావాల్సినవి, దీనికి కావాల్సింది ఎన్పికే. ఇది లిక్విడ్ రూపకంగా ఉన్నది. ఇది 500 ml. దీనికి కావాల్సింది 200 లీటర్ల 200 లీటర్ల డ్రమ్ముల 100 లీటర్ల నీళ్ళు. ఇది ఇలా కలపాలి. కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఇది కలుపుకొని, ఎన్పికే కలుపుకొని, ఇందులోనే ½ కిలో బెల్లం, మనం ఆల్రెడీ కలుపుకున్న నీళ్ళలో కలిపి వచ్చిన బెల్లం, ఇది ఇలా కలుపుకోవాలి. ఇది మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఎన్పికే అంటే యూరియా, భాస్వరం, పొటాష్. ఇవి మనం లిక్విడ్ రూపకంగా తయారు చేసుకొని, ఇది మదర్ కల్చర్. ఇది 5 రోజులల్లో రోజొక్కసారి సవ్యదీశలో కలిపితే 5 రోజులలో తయారవుతుంది. ఈ 100 లీటర్ల మదర్ కల్చర్లో మనం మళ్ళీ 80 లీటర్లు ఉంచుకొని, ఒక 20 లీటర్లు ఉంచుకొని మళ్ళీ తయారు చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ఇంకా ఒక 10 లీటర్ల ఓడబ్ల్యూడిసి కలుపుకోవాలి. పౌడరు మనకు ఎన్పికే కొంటే 770 రూపాయలకు ఎన్పికే ఇప్పుడు చూపెట్టిన బాటిల్ వస్తుంది. దాంతోపాటు ఈ ప్యాకెట్ కూడా వస్తుంది. మనం ప్యాకెట్తో ఆల్రెడీ మదర్ కల్చర్ తయారు చేసుకున్నాం. ఇది అదే. దీన్ని కాస్త ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ సారి మాత్రమే. సెకండ్ సారి ఒక 20 లీటర్లు మదర్ కల్చర్గా ఉంచుకొని తక్కిందంతా మనం చెట్లకు వారించుకోవచ్చు. ఇది వేయడం ద్వారా మనం ఈ నత్రజని, యూరియా బస్తాలు, డిఏపి బస్తాలు, పొటాష్ బస్తాలు వేయడం అవసరం ఉంటుంది అని తెలుసుకున్నాను. చూద్దాం, మనం కూడా ఇది తయారు చేస్తున్నా. ఇది 770 రూపాయలకు వచ్చింది. ఈ ఎన్పికే ఉన్ను వేటికా ఓడబ్ల్యూడిసి అనే ప్యాకెటు. ఇది మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఎన్పికే డీకేసి. ఎన్పికే అంటే యూరియా, భాస్వరం, అదే డిఏపి, పొటాష్. అలాగే డీకేసి అంటే డాక్టర్ కిషన్ చంద్ర వారి ఫార్ములా. ఇప్పుడు ఇది మనం 5 నిమిషాలు కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు కలిపిన తర్వాత మనం వ్యాము ఒక 20 లీటర్ల మదర్ కల్చర్ నుంచి అది 200 లీటర్ల డ్రమ్ములో నీళ్ళు కలిపిన. ఇప్పుడు మళ్ళా 2 కిలోల బెల్లం కలపాలి. అక్కడ అడిగి పెట్టుకున్నాం మనం. చూడండి, ఇప్పుడు ఎన్పికే డీకేజీలో కిలో కలిపిన. ఇగో ఇది 2 కిలోలేమో వ్యామ్కు, 2 కిలోలేమో మళ్ళీ ఓడబ్ల్యూడిసి 200 లీటర్లకు. ఇది 10 కిలోల బెల్లం. దీని మాత్రం 1000 లీటర్ల ఓడబ్ల్యూడిసి ట్యాంక్ ఉన్నది, దాన్ని తయారు చేయడానికి తీసుకొచ్చిన. మొత్తం కాల్ చేసిన. మనం ఒక వారం రోజులని ఇదంతా వారిచ్చిన. మళ్ళీ ఒక 15 రోజులకు మళ్ళీ వారి చేయడానికి తయారు చేస్తాను. ఇది మనం వ్యామ్ తయారు చేయడానికి 2 కిలోల బెల్లం కలుపుతాను. దీన్ని మంచిగా ఇట్లా ఈ గడ్డలు ఉన్నదాన్ని బండతో కొడితే ఇట్లా పొడి అవుతుంది. అప్పుడు మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ తీసుకొచ్చి మెత్తగా చేసిన. మిత్రులారా, ఇది వ్యామ్ డీకేసి మైక్రోరాజియా శిలీంద్రం. ఇలా మనం 2 కిలోల బెల్లం నానేసి ఇందులో కలుపుతాను. సేమ్ అలాగే ఒక 5 నిమిషాలు కలుపుకుంటుంటే మళ్ళీ సవ్య దిశలో కలపాలి. దీన్ని కూడా ఒక వారం రోజులకు తయారవుతుంది. ఇది కూడా
మైకోరైజియా శిలీంద్రం, డాక్టర్ కిషన్ చంద్ర వారిది. ఇది పూర్తిగా సవ్య దిశలో కలపడం జరిగింది. తర్వాత ఈ సంచిని దీనికి మంచి మీద కప్పి మంచి దారంతో కట్టాలి, ఈగలు దోమలు పోకుండా. ఈగలు దోమలు పోవడం వల్ల అలా గుడ్లు పెట్టి పురుగులు తయారవుతుంది. దీన్ని కూడా కడతా. ఇప్పుడు మనం మళ్ళీ 200 లీటర్ల ఇలా మదర్ కల్చర్ ఉన్నది. ఇది OWDC. దీంట్లో 2 కిలోల బెల్లం మళ్ళీ నీళ్లు నింపితే మళ్ళీ తయారయ్యి ఇది కూడా కలుపుదాం. అలాగే 1000 లీటర్ల OWDC, ఇది కూడా ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్, డాక్టర్ కిషన్ చంద్ర వారిది. మళ్ళీ తయారు చేసుకోవచ్చు. NPK కూడా మళ్ళీ తయారు చేసుకోవచ్చు. వ్యామ్ కూడా మళ్ళీ తయారు చేసుకోవచ్చు. 20 లీటర్ల మదర్ కల్చర్ ఉంచుకొని తక్కింది చెట్లకు వారించుకోవాలి. అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇది ఏ పంటలకైనా వాడచ్చు. ఇది సేంద్రియ పూర్తి ఆర్గానిక్గా తయారైన NPK, వేస్ట్ డీకంపోజర్, వ్యామ్, అలాగే ట్రైకోడర్మా విరిడి కూడా తెచ్చిన. ఇది కూడా నిండింది. ఇప్పుడు ఇది 1000 లీటర్ల డ్రమ్ము తయారు చేస్తాం మనం. మిత్రులారా, ఇప్పుడు మనం 1000 లీటర్ల ట్యాంకులో OWDC తయారు చేస్తానా. దీనికి కావాల్సిన 10 కిలోల బెల్లం ఆల్రెడీ మనం మెత్తగా చేసుకున్నా. దీన్ని నీళ్ళలో కలపాలి. కలిపి ఇది ఆల్రెడీ ఇందులో మదర్ కల్చర్ ఉన్నది. మనం దాదాపు 100 లీటర్ల నుంచి 900 లీటర్లు పారేయడం జరిగింది. అది ఇప్పుడు నింపిన నీళ్ళతోనే ఇది అలా కలిపితే రోజుకు ఒక్కసారి 2 సార్లు కుదిరితే 2 సార్లు లేదా ఒక్కసారైనా ఖచ్చితంగా 5 నిమిషాలు కలిపితే మనకు వారం 10 రోజులలో తయారైపోతుంది.